హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025కి రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 6th మ్యాచ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ టూ టీమ్స్ కి ప్రివ్యూలో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చాము అండ్ ఈ రెండు టీమ్స్ కూడా వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి టూ టీమ్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మోస్ట్లీ లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమ్సే ఉండొచ్చు. రెండు టీమ్స్ కి కూడా బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది, బట్ బౌలింగ్ లోనే కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో 286 రన్స్ కన్సీడ్ చేశారు ఇన్ దర్ 20 ఓవర్స్. అండ్ కోల్కతా వాళ్ళు కూడా వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ లో 174 రన్స్ డిఫెండ్ చేసుకోలేక ఆల్మోస్ట్ 4 ఓవర్స్ ముందుగానే ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ కూడా ఈ రెండు బ్యాటింగ్ లైనప్స్ మధ్య కాంటెస్ట్ లానే మనం చూడొచ్చు. ఇప్పుడు వెన్యూ రిపోర్ట్ చూస్తే ఈ రోజు మ్యాచ్ అస్సాం గువాహటిలోని బర్స్పారా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ ఈ వెన్యూలో కేవలం 4 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి అండ్ ఆ 4 మ్యాచెస్ లో 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయితే ఒక గేమ్ వాష్అవుట్ అయింది అండ్ ఒక గేమ్ లో మాత్రం చేసింగ్ చేసిన టీం విన్ అయింది. హ్యావింగ్ సెడ్ దట్ ఈ రోజు మ్యాచ్ లో మాత్రం రెండు టీమ్స్ బ్యాటింగ్ లైనప్స్ చూసుకున్నా ఆర్ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చే హెవీ డ్యూ కన్సిడర్ చేసుకున్నా కానీ చేసింగ్ టీమ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆల్సో ఇది హై స్కోరింగ్ వెన్యూ అండ్ డ్యూ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అరౌండ్ 180 ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 198 ఉంది. యావరేజ్ బౌండరీ కౌంట్ కూడా ఇందులో చూడొచ్చు. ఆన్ అన్ యావరేజ్ పర్ ఇన్నింగ్స్ కి 17 ఫోర్స్ 5 సిక్సెస్ స్కోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కీ ఫేసెస్ లైక్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో కీ మ్యాచ్అప్స్ ఒకసారి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది సెగ్మెంట్ బ్యాట్స్మెన్ డామినేట్ చేసేటట్టుగా మనకు అర్థమవుతుంది. రాజస్థాన్ బ్యాటింగ్ లో మిడిల్ ఓవర్స్ క్రూషియల్ గా ఉంటాయి, ఎందుకంటే కోల్కతాలో ఇద్దరు స్పిన్నర్స్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తిని రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఎలా కౌంటర్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా రిమైనింగ్ ఇన్నింగ్స్ అంతా కూడా రాజస్థాన్ బ్యాట్స్మెన్ కి ఎక్కువ అడ్వాంటేజ్ అనిపిస్తుంది. సేమ్ కోల్కతా బ్యాటింగ్ లో కూడా చూసుకుంటే పవర్ ప్లే లో మాత్రం రాజస్థాన్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో కేకేఆర్ బ్యాట్స్మెన్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ టీమ్ కి టాప్ ప్లేయర్స్ చూసుకుంటే రాజస్థాన్ కి జైస్వాల్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, అలానే కోల్కతాకి సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, రింకు సింగ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో దట్స్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే బిఫోర్ టాస్ విన్నర్ ని ప్రిడిక్ట్ చేయడం కష్టమని చెప్పాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టాస్. టాస్ విన్ అయిన టీం కన్ఫర్మ్ గా బౌలింగ్ చేస్తుంది అండ్ చేజింగ్ అడ్వాంటేజ్ వల్ల కన్ఫర్మ్ గా విన్ అవుతుంది అనిపిస్తుంది. సో మేము ఈ రోజు ఎలాంటి సైడ్ ని పిక్ చేయట్లేదు, బట్ చేజింగ్ టీం విన్ అవుతుందని మాత్రం 90% కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.